హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలంతా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ ఆడపడుచులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. ప్రపంచంలోని ఎక్కడా లేని పూలను పూజించే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ వేడుకలు హైదరాబాద్ మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా కూడా హైదరాబాద్ మహానగరం అంతా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజామున నుంచే కూడా మహిళలంతా మహాలక్ష్ములాగా ముస్తాబయ్యి తీరొక్క పువ్వులను ఏరుకొచ్చి సుందరంగా బతుకమ్మను తయారు చేసి ఆ బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ నేను శిల్పారామంలో ఉన్నాను. హైదరాబాద్ నగరంలో పల్లెటూరు ఏదైనా ఉందంటే, పల్లెటూరు వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుంది అంటే అది శిల్పారామంలోనే. ఎంతో ప్లెజెంట్ వాతావరణంలో అయితే శిల్పారామంలో ప్రతి పండుగ వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ బతుకమ్మ పండుగ వేడుకలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయి. గునుగు తంగేడు పువ్వులు, బంతి చామంతి పువ్వులు, సీతజడ పువ్వులతో ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆ బతుకమ్మల చుట్టూ కూడా ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా శిల్పారామంలో బతుకమ్మ పండుగ వేడుకలను అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? బాగుంది, చాలా బాగుందండి. ఎలా చేస్తారు బతుకమ్మ? మంచి ఎంజాయ్ గా చేయాలి. ఎలా చేస్తారు బతుకమ్మ అంటే? బతుకమ్మ అంటే మంచి ఉత్సాహంగా సంతోషంగా మంచిగా ప్రార్థన చేసుకొని బతుకమ్మని తలుసుకొని అమ్మవారిని తలుసుకొని మంచిగా ఆడుకోవాలి ఉత్సాహంగా. అమ్మా చెప్పండి, మీరు చాలా పెద్దవారు, హుషారుగా డాన్స్ చేస్తున్నారు. ఏంటి అసలు బతుకమ్మ పండుగ అంటే ఎలా జరుపుకుంటారు మీరు? మంచిగా ఎలా పేరుస్తారు బతుకమ్మని? బతుకమ్మనే తంగేడు పువ్వు, గునుగ పువ్వు, గౌరమ్మ, బంతి పూలు, మంచిగా 9 రకాల పూలు శిల్పారము సాంప్రదాయంగా వేసుకుంటున్నాం. ఇక్కడ ఆడడం మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ చాలా మంచిగా ఉంది, చాలా సంతోషము, చాలా మంచిగా చూడొచ్చు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య సంతోషంతో కోలాహలంగా అయితే ఈ బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక ఈ రోజు ప్రారంభమైనటువంటి బతుకమ్మ వేడుక 9 రోజులు కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో అయితే ఈ బతుకమ్మ పండుగ వేడుకలు ముగుస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులను పూజించే ఈ ప్రకృతి పండుగ వేడుకలు హైదరాబాద్ మహానగరంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మహిళలంతా కూడా ఒకే చోట చేరి అందరూ కలిసి ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా బతుకమ్మను మధ్యలో పెట్టి ఆ పువ్వుల మధ్య గౌరీదేవిని ఉంచి కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ కూడా బతుకమ్మ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మహిళలంతా కూడా. ఇక నగరంలో ప్రతి చోట కూడా ఇదే విధంగా బతుకమ్మ శోభ కనిపిస్తూ ఉంది. నగరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ పండుగ వేడుకలనైతే మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు కూడా ఇంతే సంబురంగా ఇంతే సంతోషంగా బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటే లాగా కూడా వేడుకలు జరుగుతూ ఉంటాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, HM TV, హైదరాబాద్.